హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన హెల్తీ రెసిపీ వచ్చేసి రాగి లడ్డు. హెల్తీ ప్రోటీన్ తినేవారికి ఇది చాలా హెల్తీ ఫుడ్ అని చెప్పచ్చు. రాగి లడ్డు చాలా సింపుల్ వేలో, చాలా తక్కువ నెయ్యితో సింపుల్ వేలో అయితే మనం తయారు చేసుకోవచ్చు. రాగి లడ్డు చేసుకోవడం వల్ల మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అలాగే ఫ్రెండ్స్, మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్లో వచ్చే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఫస్ట్ అయితే ప్యాన్ హీట్ అయ్యాక అందులో అయితే మనం నెయ్యి యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీకు నెయ్యి ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోండి, ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ముందుగా క్యాష్యూస్ ఆల్మండ్ అనేది సన్నగా కట్ చేసుకున్నాను, వీటిని అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఒకవేళ మీతో డ్రై ఫ్రూట్స్ లేకపోతే పల్లీలైనా కానీ ఇలా ఫ్రై చేసుకుని దాని మీద పొట్టు తీసేసి మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. నేనైతే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత నేను రాగి పిండి అయితే 1 కప్ తీసుకున్నానండి. నేనైతే మీడియం ఫ్లేమ్లో 9 to 10 minutes అయితే బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా కలుపుతూ మనం మిక్స్ చేసుకోవాలండి, లేదంటే మనకి అడుగంటుతుంది. సో ఇలాగ 9 to 10 minutes అయితే నేను బాగా ఫ్రై చేసుకున్నాను. ఇలా చేసుకోవడం వల్ల పిండి అనేది పచ్చివాసన రాదు. ఆ తర్వాత నేను 1 కప్ రాగి పిండికి 1/2 కప్ బెల్లం అయితే యాడ్ చేసుకున్నాను. ఒకవేళ మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 3/4 కప్ అయినా యాడ్ చేసుకోవచ్చు. నాకైతే 1/2 కప్పే సరిపోయిందండి. అలాగే ఇలాగ పాకం చూస్తున్నా కదండి, బెల్లం పాకము ఇలాగా వచ్చిన తర్వాత మనమైతే ఒకసారి చెక్ చేసుకోవాలండి. అది బెల్లం అనేది మనం ఒకసారి లైట్ తీగ వచ్చినప్పుడే మనము ఆఫ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ ఎక్కువ తీగ గట్టి పడితే గిన మనకు రాగి లడ్డూలు చేసుకున్నప్పుడు లడ్డూలు అనేవి గట్టిగా వస్తాయి. ఇప్పుడు చూస్తున్నా కదా, అలా సన్నటి తీగ వచ్చినాక మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను ప్లేట్లో అయితే ముందుగా మనం వేయించుకున్న రాగి పిండిని తీసుకున్నాను. ఆ తర్వాత స్మాల్ కప్లో నాతో కొబ్బరి పొడి ఉంటే యాడ్ చేసుకున్నాను. పచ్చి కొబ్బరి పొడి మీతో ఉంటే యాడ్ చేసుకొని, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. అలాగే నేను ఇలాచీ యాడ్ చేసుకున్నాను. ఇలాచీ యాడ్ చేయడం వల్ల లడ్డూలు అనేవి టేస్ట్గా వస్తాయి. అలాగే నేను ముందుగా రోస్ట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకున్నాను. అలాగే వీటన్నిటిని ఫస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా పాకం పెట్టుకున్నాం కదండి బెల్లంని, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలండి వేడిగా ఉన్నప్పుడు, లేదంటే కన్నా పాకం అనేది గట్టి పడిపోతుంది. ఇలా బాగా మిక్స్ చేసుకుని మనం లడ్డూలు అనేవి కొంచెం పిండి అనేది వేడిగా ఉన్నప్పుడే చేసుకోవాలండి. ఒకవేళ చల్లారిపోయినాకంటే మనకి ఉంటలు కట్టే కంటే చాలా కష్టమవుతుంది. ఒకవేళ ఉంటలు కట్టేటప్పుడు కష్టంగా ఉంటే గినా కొంచెం పాలైనా లేకపోతే వాటర్ అన్నీ యాడ్ చేసుకొని మనం లడ్డూలుగా చేసుకోవచ్చు. ఇలా పిల్లలకి కానీ మనకైనా కానీ హెల్తీ ఫుడ్ రెసిపీ చేసుకుని తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచి చేస్తుందండి. రాగిళ్ళు అనేది మన బాడీకి చలువ కూడా చేస్తుంది. మీరు కూడా ఒకసారి ఈ లడ్డూలు ఇంట్లో తయారు చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ ఎలా ఉందని. మీకు మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.